కాలము లేవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించే అనుభవం నీ కుటుంబంలో ఉన్నదా? దావీదు దినమునకు 7 మారులు దేవుణ్ణి స్తుతించేవాడు. నీకు తెలుసా, దావీదు మొట్టమొదట గొర్రెల కాపరి. అందుకని గొర్రెలు దొడ్డిలో నుండి బయటికి తోలుకొని వెళ్ళేటప్పుడు దేవుణ్ణి స్తుతించేవాడు. పచ్చిక బయలులోనికి తోలుకొని వెళ్ళి ఆహారాన్ని వాటికి పెట్టి మధ్యాహ్న సమయంలో చెట్టు నీడకు వాటిని తోలి దేవుని స్తుతించేవాడు, దేవుని ఘనపరిచేవాడు. మళ్ళా రాత్రి దొడ్డిలోనికి గొర్రెలను తోలి దేవుని స్తుతించేవాడు. ఉదయకాలమే తాను వ్యక్తిగతంగా దేవుని స్తుతించేవాడు. ఈ విధంగా దినమునకు 7 మారులు దేవుని స్తుతించేవాడు, దేవుని జ్ఞాపకం చేసుకునేవాడు. దేవుని బిడ్డ, అసలు దేవుడు నీకు జ్ఞాపకంలో ఉన్నాడా? ఆలోచించు. మనం అనేక మారులు దేవుడు లేళ్లే గీవుడు లేళ్లే అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటాం. ఒకవేళ ఉన్న సజీవుడైన దేవుని నీవు ఆరాధించట్లా, సృష్టిని ఆరాధిస్తూ ఉన్నావు. అదే దేవునికి బాధ. దావీదు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించటాన్ని బట్టి అతడు వర్ధిల్లాడు. గొర్రెలు కాసుకుని దావీదును స్తుతి చేయటాన్ని బట్టి రాజుగా అభిషేకించాడు. స్తుతి గొర్రెల కాపరిని రాజుగా అభిషేకానికి తీసుకుని వెళ్ళింది. నీవు నేను ప్రభుని స్తుతించుటలో నేరచెల్లుతూ ఉన్నావేమో, అందుకే మన కుటుంబాలు కూడా నేరచెల్లుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించండి. చాలామంది చెబుతారు, దేవుని స్తుతించడానికి మాకు సమయం లేదంటారు. సమయం లేదంటాం కాదు, నీవు భోజనానికి ముందు స్తుతులు చెల్లించవచ్చు, నీ పనికి ముందు స్తుతులు చెల్లించవచ్చు, పని ఆరంభములో ముగింపులో దేవుని స్తుతించవచ్చు, నీ పని చేసుకుంటూ ఆయన్ని స్తుతించవచ్చు. అలా స్తుతించే వారిని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, ఎవరైతే స్తుతి యాగము చేస్తారో వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. దావీదులో ఉన్న శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, స్తుతి యాగము చేసి దేవుని మయంపరిచేవాడు. అందుకే ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని దేవుడు మయంపరిచాడు. బైబిల్ చెబుతున్నది, నన్ను ఘనపరుసు వారిని నేను ఘనపరుస్తాను. స్తుతులతో దేవుణ్ణి ఘనపరచటం నీ చేతనైతే నాకు అది లేదు ఇది లేదు అని నీవు కంగారు పడవలసిన పని లేదు. దేవుణ్ణి స్తుతించే ప్రజలకు ప్రతి అవసరాన్ని తీర్చి వారిని ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నీవు ఏదైనా కొరతగా నీవు ఉన్నావా, నాకు ఈ కొరత ఉన్నది, ఈ కొరత తీరదు అని దిగులు పడద్దు. ఇది ఎవరి వల్ల కాదు, ఈ కొరతను ఎవరు తీర్చలేరు అనుకోకు. దేవుణ్ణి స్తుతించటం నీవు ఆరంభించు. దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి కొరతను తీరుస్తాడు. స్తుతుల ద్వారా ఘనపరచటం నీ నేర్చుకుంటే నీ కావలసిన ఆశీర్వాదములు దేవుడు నీకు ఇస్తాడు. ఈ కీలక సత్యాన్ని గ్రహించాలి. ఈరోజు నువ్వు ఏ కొరతలో ఉన్నా కుమిలిపోవద్దు. ఈ రాత్రి నీ హృదయములో దేవుణ్ణి స్తుతించు, నీ కుటుంబములో దేవుణ్ణి స్తుతించు. ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఒక మాట చెప్పనా, ఆకాశ పక్షులకు గరిసెలు లేవు, పొలములు లేవు, కొట్లు లేవు, కానీ ఆకాశ పక్షులు దేవుణ్ణి స్తుతించటం నేర్చుకున్నాయి. అవి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి కనుక వాటికి సమృద్ధికరమైన ఆహారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు, వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రోజు మనుష్యులైతే కరువుతో ఆహారం లేకపోయి ఉన్నారు, కానీ ఏ పక్షి కూడా ఈ రోజు నేను పస్తూ ఉన్నానని చెప్పే పక్షులు లేవు. దేవుణ్ణి స్తుతించటాన్ని బట్టి, స్తుతులతో ఆకాశ పక్షులు దేవుని గణపరచటాన్ని బట్టి వాటి అవసరతలు దేవుడు తీరుస్తున్నాడు. ఈరోజు ఎవరు కూడా ఈ అవసరత ఇక నాకు తీరదు, ఎవరు తీర్చలేరు అనుకోకు. ఈ రాత్రి గమనించు, దావీదు అనుభవంలోనికి రా, దేవుని హృదయంలో కలిగి ఉండు, దేవుణ్ణి స్తుతించు, నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఈ రాత్రి ఎన్నో కొరతలతో, ఎన్నో అవసరాలతో, ఎన్నో ఇబ్బందుల్లో ఉండి దేవుని సన్నిధికి వచ్చావేమో, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దావీదు లాంటి అనుభవంలోనికి నీవు వస్తే ఈ రాత్రి నీ ప్రతి అవసరత తీరుస్తానంటున్నాడు.
అందుకే దావీదు వర్ధిల్లటానికి కారణం దేవుణ్ణి స్తుతించే అనుభవం. నెంబర్ 3, దావీదులో ఉన్న ఇంకొక సత్యం ఏమిటి అంటే, అలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు గనుక గొర్రెలు కాసే దావీదుని గొర్రెలు కాయటం మాన్పించి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా దేవుడు అభిషేకించాడు. అందరూ సపలు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తుతి మన పరిస్థితులన్నిటిని మార్చగలదు, నీ కొరతలన్నిటిని తీర్చగలదు, నీ ఇబ్బందుల్లో నుండి నీకు సహాయం చేయగలదు. స్తుతించే అనుభవానికి రా. సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించి కొనియాడి హెచ్చించే అనుభవంలోనికి నీవు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. సృష్టిని కాదు, సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించటం నేర్చుకోవాలి అని ప్రేమగల దేవుడు సెలవిస్తాడు.